ఈ అబ్బాయి సడన్ గా కింద పడిపోయి దొర్లిపోయి కోమాలోనికి వెళ్ళిపోయాడంట. This boy suddenly he fell down onto the ground and he had bad injury and he went into coma. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా చేర్చుకొని అంటున్నారు సార్. రాజమండ్రి అంతా తిప్పాం సార్. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా చేర్చుకోమని ఒక సవలంగా అయిపోయాడంట. And he was taken to many hospitals, but all the hospitals refused to admit him. కానీ ఆ సమయంలో ఈ కుమార్ని పోగొట్టుకోవడానికి ఇష్టం లేకుండా దేవుడు సహాయాన్ని వెతుకుతున్నప్పుడు టీవీలో ప్రోగ్రాం చూశారు. తర్వాత తెల్లవారుజామున ప్రేయర్ టవర్ నుండి ఆ నంబర్ చూసి ఫోన్ చేస్తే అరగంటలో అతను లేస్తాడని ప్రవచనం చెప్తే దేవుని బిడ్డలారా అరగంటలో ఈయన లేచాడంట. They have watched one of our television program and they have called to our prayer tower, but our prayer tower couldn't pick their call. But after a while, after seeing the missed call, our prayer tower again called to that same number and they prayed. And the Lord has done a miracle, and they were testifying that within half an hour, this boy was perfectly all right and he came out of coma. ప్రేయర్ టవర్ లో నుండి పలికిన మాటలు హాఫ్ అన్ అవర్ లో మీ అబ్బాయి తిరిగి లేస్తాడు అని చెప్పిన అరగంట పడిందా లేకపోతే ఇంకెక్కువ టైం పడతా సార్? అరగంట పట్టింది. ఆ ఫోన్ పట్టుకెళ్ళి బాబు సొమ్ము మీద పెట్టాను సార్. కోమాలో ఉన్న ఐసీలో ఉన్న బాబు ఫోన్ మీద పెట్టగానే అరగంటకి మళ్ళీ నేను వచ్చేదాడు మీ బాబు మాట్లాడుతున్నాడని చెప్పారు సార్. గట్టిగా చప్పట్లు కొడితే పరచండి. హల్లెలూయా. So they were saying that within half an hour after the prayer warriors prayed for them, immediately this boy who was landed into coma, within half an hour he came out of coma. ప్రభువుల వర్ధలు చేయనగాక. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని దైవిక స్వస్థత కూడిక నవంబర్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. Today I like to talk about the garments, anointed garments. ఈ దినం అభిషేక వస్త్రమును గురించి మాట్లాడుతాను. Jesus garments, యేసు వస్త్రములు. Father garments, తండ్రి అయిన దేవుని Holy వస్త్రములు. Spirit garments. పరిశుద్ధాత్మని వస్త్రములు. But I want to tell you what the garments will do tomorrow. ఆ వస్త్రం రేపు దినం మీకు ఏం జరిగిస్తుందో 2 Kings చెప్తున్నాను. chapter 2 verse 13 and 14. రెండవ రాజుల గ్రంథం 2:13-14. Hallelujah. Hallelujah. The amazing story was there. అద్భుతమైనటువంటి సంఘటన అక్కడ ఉందండి. When prophet Elijah ascended to heaven, ప్రవక్త ఎలీయా పరలోకమునకు ఆరోహణమైనప్పుడు his disciple Elisha looking unto him. ఎలీషా అతని వైపు చూస్తూ ఉన్నాడు. చాలా Oh my father, ఓ తండ్రి, why you left me alone? ఎందుకు నన్ను విడిచి I వెళ్ళిపోయావు? have no power. అయ్యో నాకు శక్తి లేదు. I cannot do ministry as you done ministry. నీవు పరిచర్య చేసినట్లుగా నేను పరిచర్య చేయలేను. Because I don't have power. ఎందుకంటే నాకు శక్తి లేదు. Then prophet Elijah asked, అప్పుడు ఏలియా అడుగుతూ ఉన్నాడు, what do you want, my son? నా కుమారుడు నీకేం కావాలి? He asked, I want double portion. నాకు రెండంతులు కావాలంటున్నాడు. Then what happened, you know? అప్పుడు ఏం జరిగింది తెలుసా? He tore his mantle. తన యొక్క దుప్పటిని ఆయన చించేశాడండి. And he left one piece to him. ఒకటే మాత్రం తీసుకెళ్లాడు. Then he thrown the mantle. దాన్ని ఎప్పుడైతే విసిరివేశాడో ఆ దుప్పటిని He hold it. దాన్ని పట్టుకున్నాడు. Now ఇప్పుడు he has to pass the Jordan. ఆ యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. Jordan is not an ordinary river. యోర్దాన్ అనేది సామాన్యమైన సాధారణమైన నది కాదు. When I saw directly there, నేను అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆ నదిని చూసినప్పుడు the guide explained, ఆ గైడ్ దాని గురించి వివరించాడు. this Jordan river is not an ordinary river. ఈ యోర్దాను నది నువ్వు అనుకున్నంత చిన్నది కాదు ఇది. It's like a Galilee sea. ఇది ఒక గలిలయ సముద్రం అంత పెద్దది. It's a very deep river. చాలా లోతైన నది. Hallelujah. హల్లెలూయా. But he has to pass. Until if he is not passed, he cannot do the ministry. He has no life. అయితే ఇప్పుడు ఆ యోర్దాను నదిని దాటకుండా ఎలీషా పరిచర్య చేయడానికి వీల్లేదు. He has no boat. అతనికి దాటడానికి దోణి లేదు. There is no way to pass. లేదా వేరే వంతెన ఏమీ లేదు. Then what happened, you know? మరి ఏం జరిగింది? He beat the water. ఆ
దుప్పటితో నదిని కొట్టాడు. బైబిల్ సేస్ దేవుని వాక్యం అంటుంది అలా కొట్టగానే ఆ సముద్రం రెండు బాయిలుగా విడిపోయి హైవే రోడ్ లాగా అయిపోయిందంట. when he hit the water of Jordan, it became divided into two and there was a great highway to pass it on. The mantle of God, దేవుని దుప్పటి, the mantle of Jesus, యేసయ్య దుప్పటి, it's going to make a way for you. నీవు దాటలేని దానిని దాటించే శక్తివంతమైంది. The mantle of God will make a way to walk. నీవు నడవటానికి మార్గాన్ని సరళం చేసేది దుప్పటి. All the closed door going to open today. ప్రతి మూసుకుపోయిన ద్వారాలను ఈ రోజు తెరవబడబోతున్నాయి. As a man of God I am prophesying. దావీదునికి నేను ప్రవచిస్తూ ఉన్నాను. You are born to lie, not to die. నీవు జీవించడానికే పుట్టావు గాని చావటానికి పుట్టలేదు. Hallelujah. హల్లెలూయా. Now the anointing is the mantle of anointing going to come to your life. ఇప్పుడు నీ జీవితంలోనికి అభిషేక వస్త్రం It's going రాబోతుంది. to form of garments. అది ఒక వస్త్ర రూపంలో రాబోతుంది. Hold it. దాన్ని పట్టుకో. Go forward. ముందుకు వెళ్ళు. Go ahead. ముందుకు వెళ్ళు. All the closed door will open. నీకు మూయబడిన ద్వారాలని తెరబడతాయి. Even if you see any Jordan, ఎలాంటి యోర్దాను నీవు చూసినా don't bother about it. దాని గురించి చింతించుకో. Go and beat it. వెళ్ళి దాన్ని కొట్టు. నువ్వు ఏ నదులు దాటడానికి ఈ నది దాటలేని ఆ నది దాటలేని అని చెప్పడానికి వీలు లేదు. You should not say that I cannot cross this river, I can cross this river. నువ్వు దాటబోతున్నావు. You are going to cross over. దాటబోతున్నావు. You are going to cross ఈ over. నెల లోపల నీ సమస్యలు దాటబోతున్నావు. Within this month you are going to You are cross going to cross your problems. నీ సమస్యను You are going to దాటబోతున్నావు. cross your debts. నీ అప్పును You are going to దాటబోతున్నావు. cross your sickness and నీ disease. రోగమును వ్యాధిని You దాటబోతున్నావు. are going to cross your enemies in the name of Lord of Jesus. ప్రభువైన యేసు నామములో నీ శత్రువును దాటబోతున్నావు. నువ్వు దాటలేని సమస్యలు అంటూ ఉండదు. You can no problem that you can cross over. Don't think it's a emotional word. ఇదేదో భావోద్రేకంతో చెప్పాలని It's a అనుకోవద్దు. prophetic word. ఇది The ప్రవచనాత్మకమైన మాట. prophetic word is coming to you. ఈ ప్రవచనాత్మకమైన మాట నీకు వస్తుంది. No river to cross you. నేను దాటలేనంత గొప్ప నది ఏదీ లేదు. Hallelujah. హల్లెలూయా. Number 2. రెండవది, If you come to the David life, దావీదు జీవితంలోనికి వస్తే even the garments of Jonathan, garments life only helped David to jump into the royal life. యోనాతాను యొక్క వస్త్రములే దావీదు జీవితాన్ని ఒక రాజరిక జీవితంలోనికి Even తీసుకెళ్ళాయి. David life is connected to the garments life. ఈ దావీదు జీవితము కూడా వస్త్రములతో కలిగిన జీవితంగా చెప్పబడింది. It's connected to garments. ఇది వస్త్రములతో అనుసంధానము చేయబడిన జీవితం. First Samuel మొదటి సమూయేలు chapter 18 18వ అధ్యాయం verse 4. Jonathan took off the rope that was on him 18:4 చూస్తే యోనాతాను తన వస్త్రములను విప్పి and gave it to David. దావీదుకి ఇచ్చాడు. Then what happened? అప్పుడు ఏం జరిగింది? He became the royal family. He became the royal one. అప్పుడు దావీదు కూడా రాజరికపు వ్యక్తిగా మార్చబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. The mantle of God. దేవుని యొక్క దుప్పటి, The mantle of God. దేవుని దుప్పటి, Hallelujah. It's going to given to you. అది మీకు ఇవ్వబడింది. It is 100,000 better than Jonathan garment robe. దేవుడు ఇచ్చిన ఈ వస్త్రం యోనాతాను వస్త్రముల కంటే 1000 రెట్లు గొప్పదే. ఈ రోజు టుడే యేసుక్రీస్తు ఒక వస్త్రం అనే అభిషేకం నీకు ఇవ్వబడబోతుంది కాబట్టి నువ్వు కూడా రాజరిక జీవితంలో ప్రవేశించబోతున్నావు. The anointing which is like the garment of Jesus will make you to enter into the royal family. You have the royal life. మీకు ఒక రాజరికపు జీవితం No ఉంది. more poverty. మీకు పేదరికము లేదు. No more poverty. ఇక పేదరికము లేదు. No more famine. ఇక కరువు లేదు. No more famine. ఇక కరువు లేదు. You are going to step into the royal life. మీరు రాజరికపు జీవితంలో అడుగుపెడుతున్నారు. Royal life going to begin. రాజరికపు జీవితంలోనికి If అడుగుపెడుతున్నారు. God will bless, no one can stop. దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు ఆపలేరు. According to Isaiah 45 verse 2 to 3. యెషయా గ్రంథం 45 God's 2-3 anointing going to overflow. దేవుని అభిషేకం The పొంగిపొర్లుతుంది. anointing of the Lord is going to overflow. ఆ అభిషేకం All your పొంగిపొర్లుతుంది. debts is going to clear. మీ అప్పులన్నీ You are తీర్చబడబోతున్నాయి. going to
see the mighty move of Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ గొప్ప క్రియను మీరు చూడబోతున్నారు. All your debts will clear because of the anointing. అభిషేకమును బట్టి మీ ప్రతి అప్పు తీర్చబడబోతుంది. There are so many types of anointing. ఎన్నో రకాల అభిషేకాలు ఉన్నాయి. One of the anointing is, అభిషేకాలు ఒకటేంటంటే it's called prosperity anointing. ఒకటి వర్ధిల్లే అభివృద్ధి చెందే అభిషేకం. That anointing will make you rich. ఆ అభివృద్ధి చెందించే అభిషేకం నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. That anointing gives the royalty. ఆ అభిషేకం మీకు రాజరికాన్ని ఇస్తుంది. Number 3. మూడవది Gospel of Mark 5:24 to 32. మార్కు సువార్త 5:24. Here we can see the 12 years blood issue woman. ఇక్కడ ఒక 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ She ఉంది. lost all her blood. ఆమె తన రక్తాన్ని మొత్తాన్ని కోల్పోతూ ఉంది. One day, ఒకానొక రోజు she hold the Jesus garments. యేసయ్య వస్త్రాన్ని పట్టుకుంది. Hallelujah. Hallelujah. Soon after she hold the garments of ఎప్పుడైతే Jesus, యేసు వస్త్రమును పట్టుకుందో she got healing ఆమెకు స్వస్థత కలిగింది. and she recovered her health. మరియు ఆమె తిరిగి కోలుకుంది. Restoration. ఇది సమకూర్పు. The garments of Jesus will give the restoration. యేసయ్య వస్త్రం నీవు కోల్పోయింది తిరిగి ఇస్తుంది. Mantle of God will give the restoration. దేవుని యొక్క వస్త్రం నీకు తిరిగి If I am సమకూర్పునిస్తుంది. truly man of God, నిజమైన దైవజనుడు అయితే నేను what all I am going to prophesy, it's going to come to true. నేను ప్రవచించేదంతా కూడా అది నిజముగా నెరవేర్పులోకి వస్తుంది. What all you lost it so far, నువ్వు ఇంతవరకు ఏదైతే కోల్పోయావో within a couple of months you are going to restore. 2 మాసాల్లో తిరిగి సమకూర్చుకోబోతున్నా. Spiritually, ఆత్మీయముగా, physically, ఫిజికల్ శారీరకంగా, earthly, భౌతికముగా, mentally, మానసికంగా what all you lost it, నువ్వు ఏదైతే కోల్పోయావో you are going to get it back in the name of Jesus. యేసు నామములో అది తిరిగి పొందుకోబోతున్నావు. Lord says this is a time of restoration. దేవుడు చూస్తున్నాడు ఇది సమకూర్పుకు సమయం. Hallelujah. హల్లెలూయా. How many of you want the restoration? ఎంతమందికి సమకూర్పు కావాలండి? God will restore your family. Come on, దేవుడు నీ కుటుంబాన్ని God will restore సమకూరుస్తాడు. your peace. దేవుడు నీ God సమాధానాన్ని will restore సమకూరుస్తాడు. the money. దేవుడు నీ ధనమును God will సమకూరుస్తాడు. restore your health. దేవుడు నీ ఆరోగ్యాన్ని సమకూరుస్తాడు. What all Satan stolen, సాతాను ఏదైతే దొంగిలించాడో it's going to restore in the name of Lord of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు తిరిగి సమకూర్చుకుంటారు. దుఃఖ దినాలన్నీ నాట్యంగా మార్చబడబోతున్నాయి. All our sorrow will turn into joy. Number 4, నాలుగవది Acts of Apostles, అపొస్తలుల కార్యములు chapter 10, 10వ అధ్యాయం 11 to 14. 11 నుండి 14 వచనాలు. Peter saw the mantle. పేతురు ఒక దుప్పటిని చూశాడు. He saw the vision. Soon after he saw the mantle, his spiritual eyes was open. ఆ దుప్పటిని చూడగానే తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. The mantle will open the spiritual eyes. ఈ దుప్పటి మనోనేత్రాలను వెలిగిస్తుంది. Today, ఈ రోజు the mantle of God is going to open your spiritual eyes. దేవుని దుప్పటి మీ ఆత్మ నేత్రాలు తెరుస్తుంది. This is what prayer of St. Paul. ఇదే అపొస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన. Ephesians chapter 1 verse 19. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19. Hallelujah. He is praying ఆ ప్రార్థిస్తూ to ఉన్నాడు. God to open the spiritual eyes. ఇదిగో వారి మనోనేత్రాలు తెరవండి అని How can ప్రార్థిస్తున్నాడు. a person eyes will open? ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క నేత్రాలు When తెరబడతాయి? he hold the anointing of Jesus. యేసు అభిషేకాన్ని తీసుకున్నప్పుడు, When he hold the mantle of God. దేవుని దుప్పటిని The పట్టుకున్నప్పుడు mantle of God going to open our spiritual eyes. దేవుని దుప్పటి మీ మనోనేత్రాలు తెరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా number 5, 5వది Acts of Apostles, అపొస్తలుల కార్యములు chapter 19, 19వ అధ్యాయం verse 11 and 12. 11 12 Here we వచనాలు. can see the Paul's handkerchief. ఆ పౌలు యొక్క చేతి రుమాలను చూస్తున్నా. When he placed it to the sick people. ఎప్పుడైతే పౌలు యొక్క చేతి గుడ్డ రోగుల మీద పడిందో, When he placed to the demon possessed people. దయ్యములు పట్టిన వారి మీద పడిందో, They got healing and delivered. వారికి స్వస్థత విడుదల లభించింది. Today, ఈ రోజు the garments of Jesus, యేసు the వస్త్రం, mantle of God, దేవుని దుప్పటి bring the sound mind, sound health. మీకు మంచి మనసు, మంచి ఆరోగ్యం తీసుకొస్తుంది. If anybody have the demon things in your family, నీ కుటుంబంలో దుష్ట సంబంధమైనవి ఏవైనా ఎవరికైనా ఉంటే, before you are going to open the door, the demon will go. మీరు తలుపు తెరవక మునుపే
దురాత్మలు పారిపోతాయి. ఎందుకు చెప్పనా? You know why? మీ చేతిలో అభిషేక వస్త్రం ఈ రోజు ఇవ్వబడబోతుంది. Today the anointed cloth is going to given to your hand. Five-fold blessings. 5 రకాల ఆశీర్వాదాలు. Now I spoke the five-fold blessings. నేను 5 విధాలైన ఆశీర్వాదాలు చెప్పాను. Number 1. మొట్టమొదటిగా జోర్దాన్ 2 పాయలుగా విడబోతుంది. The Jordan river will be divided into 2. వస్త్రం ద్వారా. Number 2. Through the mantle. నిన్ను రాయల్ ఫ్యామిలీలో ప్రవేశపెట్టబోతున్నాడు. And secondly, that mantle will lead into the royal family. Number 3. మూడోది, వస్త్రం ద్వారా through this garment ఆత్మీయ నేత్రాలు తెరవబడబోతుంది. your inner eyes will be opened. Number 4. నాలుగోది, వస్త్రం ద్వారా through the garment రెస్టోరేషన్ రాబోతుంది. the restoration will take place. Number 5. ఐదోది, వస్త్రం ద్వారా through the garment నీకు ఆరోగ్యం కలగబోతుంది. you are going to have నీకు sound విడుదల health. కలగబోతుంది. You are going to have deliverance. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for our presence. నీ అభిషేకముకై వందనాలు. Lord, I spoke the 5 mantles of God. దేవా 5 రకాల దుప్పల గురించి Now we మాట్లాడాను. are going to hold it. ఇప్పుడు వాటిని పట్టుకుంటూ ఉన్నాం. I pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తూ I ఉన్నాం. release the anointing of God. దేవుని అభిషేకం విడుదల I చేస్తున్నాం. release the 5 mantles. 5 దుప్పలు విడుదల In the చేస్తున్నాను. name of Jesus. యేసు నామములో I release the anointing of God. దేవుని అభిషేకం I విడుదల release the చేస్తున్నాను. power of God. దేవుని శక్తి విడుదల Bless your చేస్తున్నాను. children. నీ పిల్లలను Bless ఆశీర్వదించు. your children. నీ పిల్లలను Right now you can ఆశీర్వదించు. see the garments of Jesus. ఇప్పుడే దేవుని అభిషేక వస్త్రములు Hold చూస్తున్నారు. it right now. ఇప్పుడు పట్టుకో. Garments of Jesus యేసు వస్త్రం falling upon you. నీ మీద పడుతూ Hold ఉంది. it. పట్టుకో. Hold it. పట్టుకో. In the name of Jesus. యేసు నామములో Thank you for our blessing, Lord. ఆశీర్వాదకర వందనాలు. Thank you for our anointing, Lord. అభిషేకముకై వందనాలు. Bless them, Lord. నీవు We ఆశీర్వదించండి. ask in the name of Jesus. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఈ తమ్ముడు పేరు ప్రభుదాస్. This is Brother Prabhudas. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఆయన వెళ్ళాడంట. అప్పుడు గుండె పరీక్ష చేసినప్పుడు గుండెలో హోల్ ఉన్నట్టుగా డాక్టర్లు చెప్పారంట. This boy is trying for recruitment into Police Constable Academy, but when he went for medical test, it was proved that there was enlargement and problem in his heart. డాక్టర్ ఏమన్నారు? ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. And the doctors advised him to undergo for surgery. అయితే దేవుని బిడ్డలారా, మరి సండే నా ఇక్కడ ప్రార్థనకి వచ్చారు. నేను ప్రార్థన చేసి నేను దేవుడు స్వస్థపరుస్తున్నాడు, నీ ఆపరేషన్ నీకు పడదు, క్యాన్సిల్ అయిపోతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్పడం జరిగింది. So as this is going on one fine Sunday he came to our worship center and I prayed for him and I told that God will perfect everything regarding you, you will be perfectly healed. మరలా వెళ్ళి పరీక్ష చేస్తే డాక్టర్లు ఏమన్నారు తంబి? బాగా నార్మల్గా ఉందని. నార్మల్గా ఉన్నాను. నార్మల్ అయిపోయిందంట. గుండెలో ఉన్న హోల్ మూసుకుని పోయింది. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. So after my prayer I prophesied that everything will be all right, you will be healed. So again he went back to the doctors. The doctor examined and told that now we couldn't find any problem in your heart is all right. హల్లెలూయా. ఈ సహోదరి పేరు లక్ష్మీదేవి. మొదటిగా కడుపు నొప్పి రూపంలో ఈ సహోదరికి నొప్పి ప్రారంభమైంది. This is Sister Lakshmi Devi. She was saying that she had stomach pain. తర్వాత అది ఎక్కువైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీలో రాయి ఉందని, గర్భసంచి పుండు పడిపోయి చీమ్ పట్టిందని స్కానింగ్ రిపోర్ట్ ద్వారా డాక్టర్లు చెప్పారట. And because of her unbearable stomach pain, she went to the doctors. The doctor examined and told that there was a stone in her kidney, and not only that, and her uterus has been spoiled and it was filled with pus. అయితే ఈ సహోదరి ఈ హీలింగ్ సర్వీస్కి వచ్చి ఒక దినాన ప్రార్థన చేయించుకొని ఇక్కడుండి దగించక్ని అభిషేక నూనె తీసుకెళ్ళి తన కడుపు మీద రాయగా, దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతంగా మరలా ఎన్ని రోజులుగా స్వస్థ వచ్చింది. ఆ నెలలోనే మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్ష చేస్తే డాక్టర్లు అన్ని చెకప్ చేసి నీకు ఏ రోగం లేదు, ఈవెన్ యూట్రస్ కూడా బాగుంది, కిడ్నీలో కూడా రాళ్ళు కనపడలేదు అని డాక్టర్లు చెప్పడం జరిగిందంట. దానికి తోడు ఆ రోజు నుండి ఈ రోజు దాకా తనకు నొప్పి అన్నదే తెలియట్లేదంట. So with stone in her kidney,
and with the spoiled uterus, she came to one of our healing service, and she took the anointed prayer oil from our ministry, and she went back to home and she applied over her body. And after that she went to the doctors, and the doctor re-examined, and it was rescan, and the doctor told that now there was no pus in your uterus and there was no stone in your kidney. You are perfectly all right. చూడండి, ఈ సహోదరి పేరు పద్మ. ప్రతి నెల మన సంపూర్ణ రాత్రి ప్రార్థనకి వస్తున్నారు. This is Sister Padma. She is coming regularly to our all-night prayer. ఈయన వాళ్ళ ఊర్లో ఉన్న రైతు. This is a man who belongs to their village. అయితే తన భార్య కోమాలోనికి వెళ్ళి కాళ్ళు చేతులు సచ్చిపడిపోయి నోటి మాట లేకుండా వినికిడి శక్తి లేకుండా చచ్చిపోయిన శవలాగా పడి ఉండగా, మరి డాక్టర్లు వదిలేసిన పరిస్థితిలో ఈ సహోదరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరణ పడుకలో ఉన్న సహోదరి మీద నూనె రాసి దహించని అభిషేక ఆయిల్ని రాసి ప్రార్థన చేస్తామంటున్నారు. So when this man's wife was in coma, she couldn't move or she couldn't do anything. This lady took our anointed prayer oil and she applied over her body, and immediately she came out of coma. అయితే ఆమె కోమా నుండి బయటపడి మరి కాలు చేతులు కదపటం, మాట్లాడటం కూడా ప్రారంభించింది. దేవుడు అద్భుతం చేస్తాడు. ఈయనైతే ప్రభు నమ్ముకోలేదు, కానీ దేవుడు ఈ చేసిన అద్భుతాన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూడటానికి ఈ రోజు వచ్చి ఉన్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. And his wife came out of coma after being applied by the anointed prayer oil, and she started to walk. And he came here to see what are all the things that the Lord has been doing in this healing service. This girl was lame girl. వాస్తవంగా ఈ అమ్మాయి అవిటితనముతో ఉన్నటువంటి అమ్మాయి. బై బర్త్ లేకపోతే పుట్టుకునుండా లేకపోతే మధ్యలోనా? All of a sudden, while she was a childhood, she got all of a sudden like a polio. ఆ చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ బిడ్డ అకస్మాత్తుగా పోలియో వ్యాధి వచ్చినట్టుగా అవిటితనం వచ్చేసింది. Few weeks back, her parents carried to this meeting. కొన్ని వారాల క్రితం ఈ పాపని వారు మోసుకుంటూ ఈ ప్రార్థనకు తీసుకొచ్చారు. All of a sudden, the anointing of the Lord came upon her. అకస్మాత్తుగా దేవుని అభిషేకం ఆ బిడ్డ మీద. Few weeks back, I was passing through her. నేను ఆ 3 వారాల క్రితం ఆ బిడ్డ దగ్గరగా దాటి వెళుతూ ఉన్నాను. The anointed touched her. అభిషేకం ఆ బిడ్డను తాకింది. I saw something happen. ఏదో ఒక కొత్త కార్యం జరగటం. From that, ఆ దినము మొదలు she began to walk. ఆ బిడ్డ నడవటం ప్రారంభించింది. No more lame. ఇక అవిటితనము లేదు, కుంటితనము లేదు. అప్పుడు ఆ బిడ్డను మోసుకుని తీసుకొచ్చారు. కానీ అభిషేకముతో ఈ బిడ్డ దగ్గరికి నేను వచ్చి తాకినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను నడిపించడం ప్రారంభించాడు. చూడండి, ఒకసారి గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దామా అందరం. A few weeks back also my shadow anointed her. కొన్ని వారాల క్రితం నా నీడ కూడా ఆ బిడ్డను అభిషేకించింది. See how she is walk. చూడండి, అసలు ఒకప్పుడు నడవలేని స్థితి, ఇప్పుడు ఆమె ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఆ బిడ్డను మోసుకుని తీసుకొచ్చారు. హల్లెలూయా. మీ అమ్మాయిని స్వస్థపరిచింది ఎవరు? Who healed your daughter? మీ అమ్మాయిని ఎవరు స్వస్థపరిచారు? యేసు. Who healed your sister? ఎవరు మీ సిస్టర్ ని? ప్రభు యేసు. నడవమా, పట్టుకోద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దగించే అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దగించే అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమందిలో సొంతం మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని
దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపలనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1/1 మీరు వాడుకోవచ్చు. 1/1 ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070010100193566. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0000107. యాక్సిస్ బ్యాంక్ టీ నగర్ బ్రాంచ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరాలకు సెల్ నంబర్స్ 8885551216 మరియు 8885551218. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని దైవిక స్వస్థత కూడిక నవంబర్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. విజయవాడలో దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక నవంబర్ 15వ తేదీన రాత్రి 7 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. విశాఖపట్నంలో దహించు అగ్ని అభిషేక స్వస్థత కూడిక నవంబర్ 16వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. అమలాపురంలో దహించు అగ్ని ఉపవాస ప్రార్థనా కూడిక నవంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దిగువన, అమలాపురం. ప్రకాశం జిల్లా చీరాలలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు నవంబర్ 22, 23, 24 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ జునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల 21 రోజులు మాత్రమే. నవంబర్ 27వ తేదీ నుండి ప్రారంభించబడి డిసెంబర్ 18వ తేదీన ముగించబడును. పాఠశాలలో స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు 1500 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు 9494940072 and 73. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం గుంటా గ్రౌండ్స్, గుంటూరు. మరిన్ని వివరములకు 9494940072 and 75. Our address Dr. Thomas Dahinchu Agni Ministries, Rajamahendravaram, PIN 533104. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు.